ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఓటు వేసిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదని ప్రతి ఒక్కరూ తెలివితేటలతో ఆలోచించాలని సూచించారు. మోడీ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారని, నన్ను అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్లో నిరసనలు చేస్తే అణిచివేయాలి అని చూసిన వారు ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో మంచి గ్రోత్ ఉంటుంది అన్నారు. మోడీ దేశాన్ని నెంబర్ 1 చేయాలి అని చూస్తే నేను రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి అని చూస్తున్నాను అన్నారు. నేను ఏది మంచి అయితే అదే చేస్తా అని స్పష్టం చేశారు. నేను వ్యక్తులను విమర్శించడం లేదు, వారు అవలంబించిన విధానాలు సరికాదన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు, ఇప్పుడు ఆదరణ కోల్పోయారన్నారు. సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో, బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. అది సస్టైనబుల్ మోడల్ కాదు. నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా. యూ క్రియేట్ వెల్త్, యూ కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్, యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి. వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. ఆ మోడలే సస్టైన్ అవుతుంది. అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది. ఓటు వేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను ఈరోజు చెప్పింది. కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. అందుకే 35 సంవత్సరాలు, 30 ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్, బ్లాక్ అండ్ వైట్. ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాల్లో. ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం, ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా, డిట్రియేషన్ వచ్చిందా, డిస్ట్రక్షన్ జరిగిందా, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయా, అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ 30 ఏళ్ళుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి, లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు, నేను గెలిస్తే చాలు అనే, నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, ఫేక్ న్యూస్ ఇస్తాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వేసేసిన తర్వాత బాధపడడం కాదు. నేను క్లియర్గా 5 సార్లు గుజరాత్లో గెలిచారు, 5వ గవర్నమెంట్, 15 times గ్రోత్ రేట్, 15 రెట్లు పెరిగింది. మీ కళ్ళ ముందర కనబడొస్తా ఉంది ఇది. అదే 2024లో కూడా నేను గెలిచుంటే 12 సార్లు కాదు
గుజరాత్ సమానంగానూ ముందో ఇద్దరు ఉండేవాళ్ళు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ టు ది పీపుల్. యూ గో త్రూ డేటా. గాల్లో విమర్శించడం కాదు. ఏం జరిగింది ఆ పీరియడ్లో, ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది, తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అప్లై యువర్ బ్రెయిన్స్, డిస్కస్. కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, మాకు ఉంది. అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా, మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి. ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది, ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి 42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటే వస్తుంది. ఈరోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. గవర్నమెంట్ దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.2 వచ్చే పరిస్థితి, 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజిఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే రెండింతలు గ్రోత్ గాని పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే జిఎస్టిపి పెరుగుతుంది. ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దాట్. ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే, ఎందుకంటే 75 నుంచి రాజకీయాలు చూశాను. అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ 82, 83 నుంచి ఉన్నా. I have seen so many governments, so many public policies, pre-economic reforms, post-economic reforms చూసా, టెక్నాలజీ చూసా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా, అమలు చేశా. ఈరోజు అనేక సంక్షోభాలు చూసా, అవకాశాలు చూసా. ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి, గ్రేట్ నేషన్, గ్రేట్ ఆపర్చునిటీ. ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్ టైం, రైట్ లీడర్. నేను ఏదైతే ఇంతవరకు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ. అందరంగానే అన్డివైడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 or 2 by 2047. ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. దట్ ఈస్ ది లీడర్షిప్ వీఆర్ హ్యావింగ్. అందులో నా స్వార్థం ఏంటంటే, అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలుంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా. ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే ఎగో ప్రాబ్లం అంటాం.
అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది. అందుకే నేను ఆలోచించేది, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనుకుంటున్నా. అది నా స్వార్థం. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే, మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక. అందుకే 15% పెట్టుకున్నా. అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను. ఇది జరగాలంటే అన్డివైడెడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి. నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఏది మంచో దాన్ని అనుసరిస్తా, ఏది మంచో అది ఆచరిస్తా, అదే ప్రాక్టీస్ చేస్తా, అదే ఇంప్లిమెంట్ చేస్తా, అదే ఎగ్జిక్యూట్ చేస్తా.